బ్యూటీ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్. ఓకే. ఎందుకంటే ఈరోజు యాక్టర్ల కంటే డాక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు. అందరికీ ఒక పబ్లిక్ ప్రెజెన్స్ అవసరం పడిపోయింది. యెస్. దానివల్ల అందరూ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ బ్యూటీ లైన్లో యాక్చువల్లీ కెరియర్స్ చాలా ఓపెన్ అప్ అవుతున్నాయని? ఇప్పటి నుంచే కాదండి, బ్యూటీ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అందరూ అనుకుంటారు, ఓబో జుట్టు కత్తిరించడానికి చదువెందుకు అని. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్. హెయిర్ ఊరికే కట్ చేస్తే కుదరదు. ఇట్స్ డిజైన్డ్ బై ద స్కాల్ప్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, మన లోపల మన బ్రెయిన్ షేప్ ఎలా ఉంటుందో దాని పరంగానే మన స్కాల్ప్ ఈజ్ డిజైన్డ్. అండ్ హెయిర్ కూడా 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది. ఇట్ ఈస్ సైన్స్. నువ్వు సైన్స్ తెలియకపోతే, హెయిర్ సైన్స్ తెలియకపోతే హెయిర్ కట్ చేయడము ఇంపాసిబుల్. అవును. ఓకే. అందాజ్ కట్స్ చేస్తే వాళ్ళకి గ్రోత్ ఉండదు, అది అక్కడికే ఆగిపోతుంది. ఒకసారి నేను 10 ఇయర్స్ బ్యాక్ దాదాపు 50 మందిని ఇంటర్వ్యూ చేశానండి. అప్పటికి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్. 1-2 బ్రాండ్స్ చాలా వాళ్ళ పర్సనల్ నేమ్తో చాలా మార్కెట్లో చాలా భయంకరంగా ఎస్టాబ్లిష్ అయ్యి, ఊరికే హై ఫై అని, ఇగో హెయిర్ డ్రెస్సర్ అంటే 2 చైన్స్ వేసుకోవాలి, లేకపోతే యూనో ఏ కలర్ పడితే ఆ కలర్ వాళ్ళకి సూట్ అవ్వకపోయినా జింగ్ బ్యాంగ్ ఉండాలి అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కల్చరు. అవును. నేనేం నమ్మానంటే, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. 50 మెంబర్స్ని చేశాను. ఒక్కడికి కూడా కలర్ నాలెడ్జ్ లేదండి. దట్ ఈజ్ వెన్ ఐ డిసైడెడ్ ఈ ఇండస్ట్రీలో స్కిల్ మాత్రమే కాదు, దానికి సైన్స్ కూడా యాడ్ ఆన్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చింది అప్పట్లో నాకు.